హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఎగ్ కర్రీ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. ఒక గిన్నెలో 4 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు పగలగొట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉడకనివ్వాలి. వీటిని రెండో సైడ్ అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిపై నుంచి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. వీటిలో 2-3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. దీనిలో కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేం కర్రీ చేసారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు. మస్తుంది, డిఫరెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.